Welcome to KVR English Academy. I am KVR English faculty, Hyderabad. So now, తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు ఉండేటువంటి పేపర్స్లో ఫస్ట్ పేపర్ జనరల్ ఇంగ్లీష్. కాబట్టి దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ అనేది లాస్ట్ 1-2 డేస్ మాత్రం కేటాయిస్తే సరిపోతుందనే థాట్ కాకుండా, పాస్ అయితే సరిపోతుందనే థాట్ కాకుండా, ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా, ఓసీ వాళ్ళైనా సరే, సో ఓసీ వాళ్ళు ఇంకా కొద్దిగా మైండ్ పెట్టి చదవాలి. ఎందుకంటే పర్సంటేజ్ వాళ్ళకు ఎక్కువ మార్కులు కాబట్టి, ఎందుకంటే 40% ఉంది కాబట్టి 150 మార్క్స్ అని చెప్తున్నాడు. 150 మార్క్స్లో 40%. సో 80% డైరెక్ట్గా పోతే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంది అనేసి అనుకొని ఇంగ్లీష్ మీడియంతో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా లాస్ట్ టైం జనరల్ ఇంగ్లీష్లో పోయింది. వాళ్ళు 21st సెంచరీ అకాడమీలో నాకు ఒక 4 డేస్ క్రితం కలవడం జరిగింది. కాబట్టి మీరు ఒక థాట్ 100 కంటే అబోవ్ తెచ్చుకోవాలి అనే థాట్తో మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. పాస్ మార్కులు అనే థాట్ వద్దు. సో దట్ 150 మార్క్స్లో మీకు ఒక్కొక్క టాపిక్ ఒక 3-4 రోజుల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా, ఒక 5-10 నిమిషాల్లో. సో ఆ టాపిక్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అనే ఉద్దేశంతో. సో ఇవాళ మనం ప్రీవియస్ పేపర్లు అంటే 2017, 16, 12, 11, 8, 8, 5, 2, 3, 2, 1999, 1993, 1991 ఈ పేపర్లన్నీ ఒక్కసారి చూస్తే ఈ అన్నిటిలో కూడా 12 మార్కులు, 10 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఎగ్జామ్స్లో అయితే 5 మార్కులకి ఇవ్వడం జరిగింది యాంటోనియమ్స్ అనేవి. సో ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం 10 మార్కులకు ఆపోజిట్ వర్డ్స్ ఇస్తున్నారు. ఈ 10 మార్కులకు ఎట్లా ఇవ్వచ్చు, ఏమేమి ఇవ్వచ్చు అని నేను కొన్ని టిప్స్ చెప్తున్నా. ప్రీవియస్ పేపర్లు అన్నిటినీ కూడా క్షుణ్ణంగా చూసిన తర్వాత మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఈ ఆపోజిట్ వర్డ్స్ ప్రీవియస్ పేపర్లో ఉండేటివి 50% వరకు వర్డ్స్ రిపీట్ అవుతున్నాయి. ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రీవియస్ పేపర్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆపోజిట్ వర్డ్ కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిగతా వాటిని ఆటోమేటిక్గా 1-2 సార్లు చూసుకుంటే సరిపోతుంది. ప్రీవియస్ పేపర్లో ఉండేవి మాత్రం 100కి 100% మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ కాబట్టి ఇంగ్లీష్ ఎగ్జామ్ బాగా రాస్తే ఈ అభిప్రాయము, ఈ ఆలోచన దృక్పథం, ఈ పాజిటివిటీ అనేది ఈ మిగతా పేపర్స్ పైన కూడా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ పేపరే సరిగా రాయలేదంటే మిగతా పేపర్లు సరిగా రాయకపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లీష్ ఎగ్జామ్ బాగా రాయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడ యాంటోనియమ్స్ అనేవి గ్రూప్ 1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 మార్కులకు 150 మార్కుల్లో ఉండేటువంటి ఈ 10 మార్కులకి ఏవైతే ఉన్నాయో, ఈ 10 మార్కులకి ఇంగ్లీష్కు సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి ఆపోజిట్ వర్డ్స్ అంటే ప్రీవియస్ పేపర్లు ఒకసారి క్షుణ్ణంగా మీరు అబ్జర్వ్ చేయండి. సో 2017లో గ్రూప్ 1 ఏదైతే జరిగిందో గ్రూప్ 1 ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్లో యాంటోనియమ్స్ అనేవి 10 మార్కులకి ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ 150. అవేంటి 5 మార్కులకి ఇవ్వడం జరిగింది ఆ టైంలో. సో 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు నేను ఇవి చెప్తున్నాను ఇప్పుడు అనేసి అంటే రిపీట్ అవుతున్నాయి బాగా. సో ఫస్ట్ వన్ ఏంటి అనేసి అంటే అమికబుల్ అంటే అర్థం ఏంటి అనేసి అంటే ఫ్రెండ్లీ అనే సెన్స్ వస్తుంది. కాబట్టి ఆపోజిట్ ఏంటి అంటే ఆటోమేటిక్గా అన్ఫ్రెండ్లీ అనే వర్డ్ అవుతుంది. రైట్. హోస్టైల్ రిలేషన్ అని కూడా హోస్టైల్. సో అమికబుల్ రిలేషన్స్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్. కాబట్టి ఆపోజిట్ అడిగాడు కాబట్టి అన్ఫ్రెండ్లీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. అలాగనే డెర్త్ ఇక్కడ అంటే సరిపోని అనే అర్థంలో, మియాగ్రే అనే సెన్స్లో ఇది వస్తుంది. ఆపోజిట్ ఏంటి అబుండాన్స్ అని అర్థం, మ్యాక్సిమైజ్ అని అర్థం. రైట్. ఆ అర్థంలో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. థర్డ్ వన్ చూడండి ఒకసారి, ALLY. ఈ పదం బాగా న్యూస్ పేపర్లో మనకు కనబడుతూ ఉంటుంది. రైట్. ఎలి అంటే కలవడం అని అర్థం, మెర్జ్ అని అర్థం, జాయిన్ అని అర్థం, యునైట్ అని అర్థం, ఆ సెన్స్లో వస్తుంది.
మరి స్ప్లిట్ కదా, స్ప్లిట్ అంటే విడిపోవడం, డివైడ్ అయిపోవడం అనే సెన్స్లో వస్తుంది. కాబట్టి ఎలి ఆపోజిట్ ఏంటి అంటే స్ప్లిట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వర్ట్యూ, వర్ట్యూ అనేది ఉంది, దీనికి ఆపోజిట్ వైజ్. చూడండి నెక్స్ట్ వన్ అథెంటిక్. అథెంటిక్, అథెంటిక్గా మాట్లాడుతున్నావా అనేసి అంటాం. లేదు సార్ ఇదంతా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేసి అంటాం. ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అన్రియల్ అనే సెన్స్ వస్తుంది. అన్రియల్. చూడండి అథెంటిక్ అంటే ఆపోజిట్ ఫేక్. ఈ పదాలన్నీ కూడా మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా సేమ్ ఇలాగనే రాస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ 2016లో ఏమిచ్చాడు, 2016 గ్రూప్ 1లో 2016 గ్రూప్ 1లో ఏమిచ్చాడు చూడండి. ఫస్ట్ వర్డ్ బ్యూటిఫుల్ అన్నాడు. బ్యూటిఫుల్ అంటే ఆపోజిట్ ఏంటి, అగ్లీ అని అర్థం. బ్యూటిఫుల్ అంటే అందమైన అని అర్థం. సో అందమైన అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అనేసి అంటే అగ్లీ అనేసి అర్థం, అందవిహీనంగా ఉండేది అనేసి అర్థం. ఓకే. సో అలాగనే ఎర్లీ, ఎర్లీగా వచ్చాడు అంటాం మనం. క్లాస్కు చాలా ఎర్లీగా వచ్చాడు. అశోక్ సారు క్లాస్కి ఎర్లీగా వచ్చాడు అనేసి అంటాం, రైట్. అదే వినోద్ సారు లేట్గా వస్తాడు అనేసి అంటుంటాం. చూడు లేట్, ఎర్లీ అనే మాట ఆపోజిట్ ఏంటి, లేట్ అనే పదం వాడుతూ ఉంటాం. ఎర్లీ, లేట్ చాలా సింపుల్గానే ఉన్నాయి, కానీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రిపీట్ అవుతున్నాయి. ఒక 20 ఏండ్ల పేపర్లు మనం చూసినామంటే ఈ ఆపోజిట్ వర్డ్స్ అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి 50% వరకు. నెక్స్ట్ వర్టికల్. వర్టికల్, వర్టికల్గా ఉంది అంటే ఆపోజిట్ హారిజాంటల్. హారిజాంటల్, హారిజాంటల్గా ఉంది. వర్టికల్గా ఉంది అంటే హారిజాంటల్గా ఉంది అనే ఆపోజిట్ వర్డ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ రిజెక్ట్ అనే పదం చూడు. రిజెక్ట్ అంటే ఏంటి, తిరస్కరణ అని అర్థం. తిరస్కరణ అంటే ఆపోజిట్ ఏంటి, యాక్సెప్ట్ చేయడం, అంగీకారం అని అర్థం. యాక్సెప్ట్ అని అర్థం, సమ్మతించడం అని అర్థం, కన్సెంట్ అని అర్థం. ఓకే, ఒబే అని అర్థం, ఒప్పుకొనుట అనే సెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఫేక్. ఫేక్ ఇంతకు ముందు వచ్చింది చూడండి ఆపోజిట్. ఫేక్ అనే మాట ఏదైతే ఉందో దానికి అథెంటిక్ అని చెప్పచ్చు, అథెంటిక్ అని చెప్పచ్చు. అలాగనే మనం జెన్యూన్ అని కూడా చెప్పచ్చు, ఫేక్ అని చెప్పచ్చు, రియల్ అని కూడా చెప్పచ్చు. ఫేక్ ఆపోజిట్ అథెంటిక్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అరోగెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. అరగెంట్, అరగెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. దీనికి హంబుల్ ఆపోజిట్ ఏమవుతుంది, హంబుల్ అవుతుంది. ఆపోజిట్ హంబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడతాడు వాడు అనేసి, చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడతాడు. స్టూపిడ్ ఆపోజిట్. ఇంటెలిజెంట్, స్టూపిడ్. ఇది గుర్తు రాలేదు, డల్ అని కూడా రాయి, తప్పేం లేదు. చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడతాడు. క్లెవర్లెస్ అని కూడా పదం వాడు. ఈ అప్రాప్రియేట్ వర్డ్ని గుర్తు రాకపోతే అలాంటివి కూడా వాడడానికి ట్రై చేయి, ఏం కాదు, అది కూడా ఆపోజిట్ వర్డే, మీకు మార్కు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటెలిజెంట్ అంటే ఎగ్జాక్ట్ స్టూపిడ్ అని రాస్తాం. ఇంటెలిజెంట్. డల్ అని కూడా రాయొచ్చు, డల్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ జనరస్. జనరస్ అంటే అర్థం ఏంటి అంటే దయార్థ హృదయంతో అనేసి అర్థం, రైట్. అలా అంటే విశాల హృదయంతో అనేసి అంటాం కదా, ఆ సెన్స్లో మాట్లాడేటప్పుడు జనరస్ అనేసి అంటాం. సో ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే సెల్ఫిష్. ఏంది వాడు సెల్ఫిష్గానే మాట్లాడతాడు ప్రతి విషయంలో అంటాం మనం, సెల్ఫిష్. నెక్స్ట్ వన్ 9th వన్ ఏంటి అంటే గిల్టీ, ఇన్నోసెంట్. అమాయకుడు అని అర్థం. తప్పు చేస్తే రైట్ మనం గిల్టీగా ఫీల్ అవుతాం ఏవైనా, రైట్. ఇన్నోసెంట్ అంటే అమాయకుడు అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ట్రాన్స్పరెంట్.
ట్రాన్స్పరెంట్. సో ట్రాన్స్పరెంట్ అంటే అర్థం క్లియర్గా అనేసి అర్థం. ఆపోజిట్ టు అన్క్లియర్ అని చెప్పచ్చు, ఒపెక్యూ లేదా అన్క్లియర్ అని చెప్పచ్చు, అన్క్లియర్. సో ప్రీవియస్ పేపర్లు అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ప్రీవియస్ పేపర్లో ఉండేటివన్నీ కూడా ఇవన్నీ కూడా మనం కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు 2017, 2016, 2012, 2011, 2008, 2005, 2003 to 1993, 1991 ఇవన్నీ కూడా. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్ల పైన ఒక కన్ను పెట్టండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వీటిల్లో దాదాపు ఒక 500 నుంచి 1000 అయినా మీరు చదవడానికి ట్రై చేయండి. ఆపోజిట్ వర్డ్స్ అనేవి అన్నిటికన్నీ రాయడానికి ట్రై చేయాలి. ఇవన్నీ కూడా రైట్. మనది కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంది. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ అనేది ఉంది మనకు. దీనికి సంబంధించి మీకు ఏవైనా సరే ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రమ్ యువర్ ప్లే స్టోర్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్. అండ్ మనకి ఇక్కడ ఇందులో ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేసి అంటే ఇందులో కోర్సులు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్, గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది. అలాగనే గ్రూప్ 2, 3 జనరల్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది. అలాగనే టీఎస్పిఎస్సి ప్రీవియస్ ఇంగ్లీష్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ కోర్స్ ఉంది. అదేవిధంగా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్తో ఈ 1 వీక్ కొంచెం బిజీగా ఉన్నాం. తర్వాత ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్, ఇది గ్రూప్ 2 వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది 100% ఈ కోర్సు రైట్. వీటితో పాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు కూడా మన యాప్లో ఇంగ్లీష్కు సంబంధించి ఉన్నాయి. యు గో అహెడ్ విత్ దట్ రైట్. సో దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ వాళ్ళు ప్రతి దాంట్లో కూడా కనీసం ఒక మినిమం ఒక నెంబర్ పెట్టుకొని ఒక 500 వర్డ్స్ 1000 వర్డ్స్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.